ప్రపంచ స్థాయిలో ఉన్న కంపెనీలతో పరిచయాలు పెంచుకొని ఆ కంపెనీలన్నిటినీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏ రకంగా తీసుకొస్తున్నారో నారా చంద్రబాబు నాయుడు గారు మీరందరూ చూశారు. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రపంచ స్థాయి స్మగ్లర్తో, నేర చరిత్రలతో ఉన్న వ్యక్తులతో సావాసం. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి కంపెనీలతో సావాసం చేసి అవి ఆంధ్ర రాష్ట్రానికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచించే నాయకుడు. ఈ రకంగా మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో మహిళా నాయకులు అంటూ ఉంటున్నారు, మా పార్టీని గొడ్డల పార్టీ అంటారా, గొడ్డల పార్టీ అంటారా అని గింజుకుంటూ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళని ఎర్రచందనం స్మగ్లింగ్లో గొడ్డళ్ళన్నీ ఇడుపులపాయ నుంచే వెళ్ళాయి అనే విషయం ఆ మహిళా నాయకురాలు తెలుసుకోవాలి. వివేకానందరెడ్డి హత్య కేసులో గొడ్డలితో ఒకసారి కాదమ్మా, ఒకసారి నెత్తి మీద ఒకసారి గొడ్డలతో కొట్టడం కాదమ్మా, 7 సార్లు నరికి 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 చంపారు. ఈ యొక్క పార్టీని గొడ్డల పార్టీ అనక ఇంకేమంటారు అని చెప్పి ఆ మహిళా నాయకురాల్ని నేను అడగదలుచుకున్నా. ఇలాంటి నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే 30 కేసులు క్రిమినల్ కేసుల్లో ఉన్నారో, ఏ రకంగా బెయిల్ మీద తిరుగుతున్నాడో, అదేవిధంగా అయితే అనుచరుడు కొల్లం గంగిరెడ్డి 27 కేసులతో ఈరోజు చక్కగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళ యొక్క మూలాలు ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయి కాదు, ప్రపంచ స్థాయిలో మరి వీళ్ళ యొక్క హీన చరిత్ర, నేర చరిత్ర మరి ఎక్కింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.